బేసిక్గా ఇవాళ మా సొసైటీలో కిడ్స్ కార్నివల్. సో ఇక్కడ కిడ్స్ కోసం కాంప్లిమెంటరీ కాబట్టి ఇక్కడ పాప్కార్న్ కౌంటర్స్, కాటన్ క్యాండీ కౌంటర్స్ అవన్నీ ఉన్నాయి. హియర్ అన్ని ట్రాంపోలిన్స్, బౌన్సింగ్స్ అవన్నీ కూడా. ఇలా ఉంది మా సొసైటీలో. మా అత్తగా వదలట్లేదు పాపం. మా తబసం స్వీట్ తిందామంటే కిందకి రారు. సనాని ఇష్టపడ్డారు కాబట్టి నన్ను ఇష్టపడాల్సి వచ్చింది. మా తబసం మొహం చూడాలి. చెప్తాను కదా వెళ్ళి మా అత్తగా మంచి దొరుకుతుంది మళ్ళీ. గణపతి అనుగ్రహ సిద్ధిరస్తు మనో అభీష్ట సిద్ధి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. సో మేము ఇక్కడ లాబీలో ఉన్నామన్నమాట. బేసిక్గా ఇవాళ మా సొసైటీలో కిడ్స్ కార్నివల్. సో ఐ థాట్ వై నాట్ మేబీ కేర్ఫుల్. ఓకే, మా అర్హాన్ అక్కడ ప్లాంటర్స్ చెప్తుంటే సో ఐ థాట్ వై నాట్ జస్ట్ టేక్ యూ గైస్ అలాంగ్. అండ్ మా సొసైటీలో కార్నివల్ ఎలా ఉంటుంది, ఏమేమి చేస్తారు. బికాజ్ నిన్నటి వీడియోలో నేను చూపించాను కదా లైక్ ఉత్సవాలు ఎలా ఉంటాయని చెప్పి. సో ఇన్ దిస్ వీడియో ఐమ్ గోనా షో యూ కార్నివల్ ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది అదంతా కూడా. ఆడియో ఎంతవరకు వస్తుందో తెలీదు, ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్. బయట కూడా చాలా షన్ను 1 సెకండ్. బయట కూడా ఎంత నాయిసీగా ఉంటుంది ఏంటి తెలీదు, ఎంతవరకు ఐ విల్ బి ఏబుల్ టు క్యాప్చర్ తెలీదు. బట్ దెన్ ఐ రియలీ వాంట్ టు టేక్ యూ గైస్ అలాంగ్ అండ్ షో యూ మా సొసైటీలో సెలబ్రేషన్స్ అంతా కూడా. అండ్ రేపు నిమజ్జనం. ఐల్ ట్రై మై బెస్ట్ టు బ్లాగ్ దాట్ యాజ్ వెల్ బికాస్ లాస్ట్ 3 years నుంచి బ్లాగ్ చేస్తున్నాను. లాస్ట్ 2 years నుంచి ఇది 3rd year అండ్ ఐ వాంట్ టు టేక్ యూ గైస్ అలాంగ్ విత్ ద నిమజ్జనం అండ్ ఆల్ దాట్ స్టఫ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం బికాస్ ఆల్రెడీ నైట్ అయిపోతుంది. 6:37 ఆల్రెడీ గైస్. సో లెట్స్ గో. సో హే యూ గో గైస్. యాజ్ యూజువల్ క్లబ్ హౌస్ దగ్గరే మొత్తం సెటప్ అనమాట. సో బికాస్ ఇక్కడ మా మెయిన్ లాన్ ఉంది కాబట్టి ఇలా వెళ్తే అక్కడ ముందు ఫుల్ వాట్ ఈస్ దేర్ ఫన్ ఆర్ యూ ఎక్సైటెడ్? ఓ ఇస్ ఇట్ जाएंगे फिर ट्रेन में बैठना है. लेट्स गो टू ट्रेन. ओके, సో పక్కకి వెళ్ళాక చూపిస్తా. నాయిస్ ఉంటుంది గైస్, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దాట్. ఫుల్ క్రౌడెడ్ ఇక్కడ. సో ఇక్కడ కిడ్స్ కోసం కాంప్లిమెంటరీ కాబట్టి ఇక్కడ పాప్కార్న్ కౌంటర్స్ అండ్ కాటన్ క్యాండీ కౌంటర్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందో లేదో తెలీదు. పిల్లలందరూ కాటన్ క్యాండీ తీసుకెళ్తున్నారు. హియర్ అన్ని ట్రాంపోలిన్స్, బౌన్సింగ్స్ అవన్నీ కూడా. దిస్ ఇస్ ద ట్రైన్ సెటప్ గైస్. చాలా సేపటి నుంచి బాబు పేషెంట్లీ మా అర్హాన్ వెయిట్ చేస్తున్నాడు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ షన్ను. యూ వెయిటింగ్ ఫర్ యువర్ టర్న్? Are you waiting for your turn, Arhan? Yeah? So idokati undi, like they have this train thing which kids are very excited about. And ఇది కాకుండా మొత్తం సెటప్ మొత్తం కూడా పిల్లలకి అనమాట. దిస్ ఇస్ లైక్ కాంప్లిమెంటరీ కిడ్స్ కార్నివల్ ఫర్ ద సొసైటీ కిడ్స్. అందరికీ కాంప్లిమెంటరీ అనమాట. సో అక్కడ కౌంటర్స్ ఉంటాయి, పాప్కార్న్, షుగర్ క్యాండీ అండ్ ట్రాంపోలిన్స్, 2 పెద్ద ట్రాంపోలిన్స్. అండ్ దెన్ ఈ బౌన్సింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, బౌన్స్ హౌస్ అవన్నీ కూడా. ఐ ట్రై టు షో యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఆల్సో కల్చరల్ యాక్టివిటీ కూడా జరుగుతుంది కదా, అది కూడా ఒకసారి వెళ్ళి చూపిస్తాను. ఐ రియలీ విష్ ఎవరైనా వచ్చుంటే బాగుండేది బికాజ్ మండే మీలాదున్ నబీ కాబట్టి తబస్సుమ్ మెహందీ పెట్టించుకుంటుండే. తబస్సుమ్ కెనాట్ కమ్. అర్బాజ్ అమాన్ కూడా రాలేదు ఈ వీకెండ్. ఐ డోంట్ నో ఎప్పుడు వస్తారు. సో బికాజ్ ఐఎమ్ అలోన్ విత్ అర్హాన్ అండ్ ప్రిన్స్ కూడా ఎక్కడే ఆడుకుంటున్నారు కాబట్టి కాంట్ లీవ్ ద కిడ్స్ అలోన్ అండ్ గో. కుదిరినంత వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్.
సో ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్వి 2 కౌంటర్స్. పాపం పిల్లోడు చాక్ అవుతున్నాడు, ఏం చేస్తుంది మ్యాన్. ఇవి 2 పాప్కార్న్ కౌంటర్స్ అనమాట. సో వీళ్ళందరూ దే విల్ ఫాలో ద లైన్, ఫాలో ద క్యూ అండ్ దెన్ పికప్ దేర్ స్టఫ్. కాటన్ క్యాండీ, చాక్లెట్ ఫౌంటైన్ అండ్ పాప్కార్న్. విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ టర్న్. ఓకే, ఉఠాలేనా? ఫ్రెష్ లో కాబట్టి బట్టలు మార్చా. సో యాక్చువల్లీ ఇందాక ప్రీవియస్ బ్లాగ్లో మీరు ఎండ్లో చూసారు కదా, నేను మా అత్తగారు మాట్లాడినప్పుడు మా అత్తగారు అదే డ్రెస్లో ఉన్నాను, నేను మార్చాను. ఎందుకంటే కొత్త బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి మార్చారనమాట. సో యా చెప్పాను కదా, మా అత్తగారు తబస్సుం ఎవరు ఇంకా రాలేదని చెప్పి. ఫైనల్లీ వీళ్ళు కూడా వచ్చారు. వచ్చి ప్రిన్స్ తినేశాడు, ప్రిన్స్ మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళారు. మా అత్తగారు ఇక్కడ ఉన్నారు. అర్హాన్ వచ్చేసి చెప్పా కదా తబస్సుం గోరింటాకు పెట్టుకుంటుందని. తబస్సుం గోరింటాకు అలా తీస్తున్నారనమాట. సో మొత్తం తన గోరింటాకు అంతా తీయడానికి హెల్ప్ చేస్తున్నాడు. ఇలా మనకి స్వీట్ ఇస్తారు, ఈ స్పూన్ తో తినాలంటారు. ఇది కొంచెం కూడా ఇట్లా బెండ్ అయ్యలేదు, ఫ్లాట్ గా ఉంది. స్వీట్ ఇట్లా కష్టంగా అలా అవుతుంది. అందుకే ఏం చేయాలంటే పక్కన పెట్టేసి ఇట్లా కప్ తీసుకొని బిందాస్గా ఎవరు చూస్తే చూడనివ్వండి. మన టమ్మీ హ్యాపీ అవ్వాలి, మన హార్ట్ హ్యాపీ కావాలంటే, ఇది ఎంజాయ్ చేయాలంటే ఇలా స్వీట్ పై ఖాళీ ఇలా తాగేయడమే అంతే. ఎంజాయ్. బై ద వే వాళ్ళ మనకి ఫుడ్లో ఎంటీ ప్లేట్లో చూపించేస్తాను. ఇందులో చట్నీ ఉండే, ఇక్కడ వచ్చేసి పెరగన్నం ఉండే, ఇక్కడ వచ్చేసి ఒమిసేలి ఉండే, ఇక్కడ వచ్చేసి సాంబార్ రైస్, ఇదేమో పాయసం. ఇంకా ఉండే కదా బజ్జీ ఆలూ బజ్జీ అదంతా ఉండే. చూపించలేదు బికాజ్ చెప్పా కదా పిల్లలు ఉన్నారు. అది మేము తినుకుంటూ వ్లాగ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ, సో వ్లాగ్ చేయలేకపోయా. ఆంటీ ఒకసారి ముద్దు పెట్టాను మళ్ళీ మా అత్తగారికి. అవునా ఆంటీ? ఓకే ఆంటీ తీసా. చాలా బాగున్నారు ఆంటీ మీరు. చెప్పుకోకండి. చాలా బాగుంది. మీరేం పాడలేదు, చాలా బాగున్నారు. చాలా బాగున్నారు. రండి ఆంటీ. ఈ ఆంటీ మా సొసైటీలో చాలా పాపులర్. మీరు నా ఫేవరెట్ ఆంటీ. ఏదంటే ఒకసారి మా వాళ్ళకి గుర్తిద్దాం. నా వయసుకి తగ్గ ఉంది. మీరు ఎలా ఉన్నారండి? ఓకేనా? ఫోటోజానికి తింది. అవునా? ఇలా ఉంది మా సొసైటీలో. మా అత్తగారిని వదలట్లేదు పాపం. మా తబస్సుం స్వీట్ తిందామంటే కిందకి రారు. పాప మా తబస్సుం పాప స్వీట్ తిందామంటే ఫోటోగ్రాఫర్ చేస్తారు మా తబస్సుని. మా అర్హాన్ తబస్సుం అందరు ఫోన్లు పట్టుకొని గోరింటాక్ ఫోటోలు తీయాలని మా అర్హాన్ గోరింటాక్ తీసాడేమో. ఎంతసేపు చేతిలో పాపం గోరింటాక్ ఉంది, మొత్తం తీసేశాడు అర్హాన్. అండ్ ఆల్సో గైస్ లోపల ఇవాళ అంటే కార్నివల్తో పాటు మా రెసిడెన్స్ వాళ్ళ ఫ్లీ ఉందన్నమాట ఎగ్జిబిషన్ లోపల. సో అక్కడికి కూడా వెళ్దాము. అండ్ లెట్స్ సీ వాట్ ఆల్ వి హ్యావ్. ఆంటీ మా ఆంటీ అవునా? ఇది ఈ వీడియో కూడా లైక్ చేయండి. చెప్తాం. మీ ఆంటీ మా సొసైటీలో ఉంటారు. నేను వచ్చిన ఫస్ట్ ఆగస్ట్ 15 రోజు బ్లాగ్ చేశాను. అది మీరు చూడండి, నా వీడియోలో ఆంటీ సబ్స్క్రైబ్ చేస్తాను, అన్నీ చూస్తాను. నాకు సనాయి చాలా ఇష్టం, నా యూట్యూబ్ ఇద్దరే ఇష్టం. కానీ నాకు కొంచెం 50+ కాబట్టి బాగా ఎక్కువ సనా నుంచే నువ్వు కోడలు కదా. అవును, సనా అంటే బాగా అప్పటి నుంచి ఇష్టం కదా. అవునండి, సనా కోడలుగా నువ్వు ఇష్టం. అవును, సనాని ఇష్టపడ్డారు కాబట్టి నన్ను ఇష్టపడాల్సి వచ్చింది. ఓకే, రాదు దిగి వస్తుంది ఆంటీ. అందరూ చూస్తారు. గైస్ మా ఆంటీ ఎలా ఉన్నారో కామెంట్స్ లో చెప్పండి.
మా ఆంటీ అందరు చూస్తారేమో అనుకుంటున్నారు. మీరు అందరు చూసి చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిది. మా అత్తగారి కన్నా అందంగా ఉన్నారు ఆంటీ అని కామెంట్స్ లో పెట్టండి మీరు. సో వెనకాల ఉన్నారు కదా ఆంటీ తబస్సుమ్ ఏం చేసి అందరికీ హాయ్. ఓకే, వెనకాల ఉన్న ఆంటీ మా తబస్సుమ్ ఏం చేస్తుంది, చదువుకుంటున్నావరా అని అడిగారు. మా తబస్సుమ్ ఏమో ఏం చెప్పాలో ఏంటో అని చెప్పి అట్లా స్వీట్ నోట్లో పెట్టేసుకుంది అనమాట. గుర్తుకలేక మింగలేక ఏదో అంటారు కదా, అలా ఉండిపోయింది. నేనేమన్నా అవును ఆంటీ గ్రాడ్యుయేషన్ చేస్తుంది అన్నాను. ఇప్పుడు ఆంటీతో కాసేపు ఆడుకుందాం. ఆంటీ ఆంటీ మిమ్మల్ని బ్లాక్ చేయొచ్చా, నేను మనిషి వీడియో రికార్డ్ చేయొచ్చా? ఆంటీ ఇందాక అడిగారు కదా తబస్సుమ్ ఏం చదువుతుందని. గ్రాడ్యుయేషన్ చేస్తుందండి. అడగనా తల్లి నేను అడిగారు కదా ఇందాక చదువుకుంటున్నావా అని. గ్రాడ్యుయేషన్ అంటే మా తబస్సుమ్ మొహం చూడాలి. డాడీ లాగా నువ్వు కలర్ మమ్మీ కలర్ మమ్మీ కలరా డాడీ కలరా ఎండలో తిరుగుతున్నావు బాగా. కాలేజ్కి వెళ్తుంది కదా ఆంటీ, ఎండలు పాపం అలా. స్పోర్ట్స్ లో ఆడుతున్నా లేదు, డాడీ కలరే. డాడీ కలర్ ఆంటీ చెప్తాను కదా వెళ్ళి మా అత్తగారికి మంచి దొరికింది మళ్ళీ. పాప మా అత్తగారికి తెలియక మా మామగారు కొల్లరని చెప్పి అమ్మా చాలా హిలేరియస్గా ఉంటుంది గైస్. అంటే కుదిరినంత వరకు బ్లాగ్ చేస్తున్నాను, కానీ నిజంగా మీరు కనుక వీడియోని ఇక్కడ చూస్తుంటే తప్పకుండా ఎంజాయ్ చేసి ఉంటారు. ఒకవేళ చూసారంటే వీఆర్ ఎంజాయింగ్ అని కామెంట్స్లో తెలియచేయండి. సో నాకు తెలుస్తుంది దట్ యు గైస్ ఆర్ హ్యావింగ్ ఫన్. చేంజ్ అవుతారు వీళ్ళు. మమ్మీ కలర్, అసలు కలర్ పైన ఎందుకు వస్తారో తెలీదు. వి కాంట్ డూ ఎనీథింగ్. అలా అంటే అర్హాన్ బాబు అన్వేర్ సమీరా కాదు, నేను రీసెంట్గా ఒక స్పాకి వెళ్ళాను. అదే స్పాకి అన్వజాన్ వెళ్ళాను. నా తర్వాత మీ బాబు ఫోటో చూపించడం కలకల నవ్వి నీ కలర్ మీ ఆయన కలర్ రాలేదు. నేను అవును అని చెప్పి ఎంత రేసిస్ట్ రా బాబు అనుకున్నాను. నిజంగా ఇప్పటికీ పీపుల్ ఆర్ సో రేసిస్ట్ విత్ ద కలర్. బాడీ షేమింగ్ అనేది మనం ఆపేయాలి. ఇప్పుడు మా పైన ఉంది కాబట్టి మేము ఇలా నవ్వుకుంటున్నాము, బట్ మేమైతే ఎదుటి వాళ్ళపైన ఎప్పుడు అలా కామెంట్స్ కానీ వి డోంట్ పాస్ కామెంట్స్, వి జోక్ కూడా చేయము. మా పైన వాళ్ళు చేశారు కాబట్టి మేము అలా నవ్వులో తీసి పడేస్తున్నాము. ఒకటి అర్థం కాదు, ఫేర్గా ఉంటే ఏంటి లాభం? యాక్చువల్లీ ఈ స్కిన్తోనే బ్యూటీ. ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ. అంటే ఎందుకు వాళ్ళకి అలా పెట్టుకున్నారు? బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండ్ వీఆర్ అగైన్స్ట్ ఇట్ కంప్లీట్లీ. కరెక్ట్. సో ఓకే గైస్, మీ అందరిలో ఎంతమంది అలా ఫీల్ అవుతున్నారు మాలాగా కామెంట్స్ చేయండి. లేదా మీరందరూ కూడా రేసిస్ట్ అయితే ప్లీజ్ ఇప్పటికీ మానేయండి, బికాజ్ ఇట్స్ నాట్ గుడ్. మీరు ఎవరి గురించి అయితే మాట్లాడతారో వాళ్ళకి చాలా హర్టింగ్గా ఉంటుంది. వాళ్ళ డాడీ కలర్ అంట, తెలీదా మీకు? పాప అందరినీ తబస్సుమ్ అదే అడిగి మీ అమ్మ కలర్ రాలేదు, మా నాన్నగారి పోలిక, మా వారి పోలిక అని నేను చెప్పుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఆంటీ వచ్చి మీకు చెప్పారు. అవును, వాళ్ళ నాన్నగారి పోలిక ఏం చదువుతుంది? కాలేజ్ అడిగారు పీజీ చేస్తుందా పాప అనేసి. నేను గ్రాడ్యుయేషన్ అన్నా, మీరేమన్నారు? లేదని పెళ్ళి అయిపోయిందన్నారా? మా అత్తగారికి రాదండి, మనం కాసేపు ఆడుకున్నా. అంటే నేను మీ దృష్టిలో నేను తప్పు చేస్తున్నానేమో, కానీ హైలైట్ అదే ఫస్ట్ మా దగ్గర చెప్పేసి మీ దగ్గరకు వచ్చారు. వచ్చి డాడీ కలర్ అంట చెప్పినట్టు, ఏదో మా తబస్సుమ్ చెప్పినట్టు, అయ్యో నాకు రాలేదు మమ్మీ కలర్, డాడీ కలర్ వచ్చిందని తను ఫీల్ అయినట్టు వెళ్ళి చెప్పారు. సరే లోపల ఫ్లీలో ఏముందో వెళ్ళి చూద్దాము. తబస్సుమ్ హోగేసి చలో లెట్స్ గో. సో ఇక్కడ మల్టీపర్పస్ హాల్లో ఇలా పెట్టారనమాట. ఇక్కడ మా అత్తగారు తబస్సుమ్ ఛానల్ కోసం వ్లాగ్ చేస్తారు. ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రాలిక్ తబస్సుమ్. చూసారా మా అత్తగారు ఎంత సపోర్టివ్. సో వీ హ్యావ్ ఆల్ బ్యూటిఫుల్ డిజైనర్ పీసెస్, అన్ని రెసిడెన్స్ వాళ్ళ కలెక్షన్స్ అనమాట. You want to see? Get down and see what you want. ఏమైనా కావాలా? చూడు, ఏం కావాలి? బాలా ఇది షాపింగ్ మనీ. It's
a sharpener. You want that? You want the sharpener? What you bought? వచ్చి రాగానే మా షో వాట్ యు బాట్ ఒక పెన్సిల్ బాక్స్ తీసుకున్నాడు. క్యూట్ తో. ఇంకా చాలా ఉంది ఇక్కడ. సో వీ హ్యావ్ లైక్ కిడ్స్ కలెక్షన్ ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ డిజైనర్ పీసెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం ఏం కొనట్లేదు. సో ఇదంతా శారీ సెక్షన్ కాబట్టి మనకి దీంతో పని లేదు. మేము ఇక్కడ చాలా షాపింగ్ చేసాము నేను తబసం. అండ్ సో రీసెంట్గా నేను ఏదైతే పెళ్ళికి రెడీ అవుతున్నప్పుడు సంగీత్కి రెడీ అవుతున్నప్పుడు ఒక పర్పుల్ డ్రెస్ వేసుకున్నాను కదా, వీళ్ళ దగ్గరే తీసుకున్నాను లాస్ట్ ఇయర్ గణేష్ సెలబ్రేషన్లో. అండ్ ఈసారి కూడా వీళ్ళు పెట్టారనమాట. సో లెట్స్ సీ వాట్ దే హ్యావ్. గైస్ నిన్న ఇది చూపించాను అంటే లాస్ట్ వీడియోలో. మరి ఇవాళ మనం లోపలికి వెళ్ళబోతున్నాం అనమాట. లోపల డెకోర్ అంతా ఎలా ఉందో ఐ విల్ టేక్ యూ గైస్ త్రూ అండ్ షో యూ గైస్. ఎంట్రీలో బ్యూటిఫుల్ ఫ్లోరల్ డెకోర్ ఆన్ ఈదర్ సైడ్స్. అండ్ ఇలా మనం లోపలికి వెళ్తే ఇటు పక్కన బ్యూటిఫుల్ డెకోర్. యాక్చువల్లీ యూ నో వాట్ గైస్, ఇదంతా మనం మ్యూజిక్ పైన ఇద్దాం, అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది. గణపతి అనుగ్రహ సిద్ధిరస్తు మనో అభీష్ట సిద్ధిరస్తు. థ్యాంక్ యూ. మై బేబీ సిట్టింగ్ దేర్. మా ఇంటి గణేశుని చూసొద్దాం రండి. అర్హాన్ మమ్మ ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. పాప మా వాడు నిజంగా చాలా ప్రౌడ్. సరే నేను బ్లాగ్ చేశానంటే చక్కగా అక్కడ కూర్చొని వెయిట్ చేశాడు. ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. పూజ జరుగుతుంది కాబట్టి మనం డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, చూసారు కదా ఎలాగోలా కుదిరినంత వరకు వ్లాగ్ చేశాను. అండ్ మేమైతే ఇంటికి వచ్చాము. బోలో. ఇట్స్ అ చాక్లెట్ కార్. వాట్స్ నేమ్ ఆఫ్ ద కార్? ఓకే, ఈ బిఎండబ్ల్యూకి మేము కొత్త పేరు పెట్టాము, బ్లూబెర్రీ చాక్లెట్ కార్, రైట్? సో బేసిక్గా ఇంటికి వచ్చేసాం కాబట్టి ఇంకా ఇట్స్ టైమ్ టు స్లీప్ అండ్ ఎండ్ ద డే. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. ఎండ్ వరకు చూసారనుకుంటాను. ఒకవేళ మీరు ఎండ్ వరకు చూసినట్టయితే ఈ వీడియోలో మీకు ఎక్కువగా నవ్వించిన మూమెంట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఆల్సో ఇంకా మా సొసైటీలో సెరమనీస్ ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమైనా జరిగితే ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి. కుదిరినంత వరకు బ్లాగ్ చేస్తాను. అండ్ ఎస్, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి బికాస్ అమేజింగ్ కాంటెంట్ ఈస్ కమింగ్ గైస్. సో స్టే ట్యూన్డ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ అ బ్రాండ్ న్యూ వీడియో. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్.